కలెక్టర్ మేడము అడిషనల్ కలెక్టర్ మేడము వీళ్ళిద్దరు ఆడపిల్లలు తీసుకొచ్చింది సారక్కను నడుస్తుంది సమ్మక్క సారక్క జాతర వరంగల్ను పాలించిన ఆమె రాణి రుద్రమ్మదేవి మొత్తం ఆడల రాజ్యం సాగుతుంది మళ్ళీ మన మంత్రి సీతక్క అంత ఇదే నడుస్తున్నదమ్మా ఆడపిల్లలు ఒక్కొక్క మెట్టు అంటే కిందికెంచి మీద దాకా పోయిన పెద్ద పెద్ద పదవులలో ఉన్న అక్కలను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది బంగారు తల్లులు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు అయినరంటే ఎంతగానో చదివిన చూడండి బిడ్డలు అమ్మ ఈ జిల్లా కలెక్టర్ అయినరు మీరు మీ అయాంలో ఈ పెద్ద జాతర ఇది మహాకుంభమేళ అంటారు ఇంత పబ్లిక్ మళ్ళీ తెలంగాణలో ఏడికి రారు మీరు ఏమనుకుంటున్నారు ఈడికి వచ్చుడు ఎట్లా అనిపిస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఇచ్చిన పరిచయం చాలా సంతోషం అమ్మ రెండోది మీరు రాష్ట్రపతి గారి కానివ్వండి గవర్నర్ గారి కానివ్వండి మన స్థానిక ఎమ్మెల్యే గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కానివ్వండి అందరూ మేము మహిళలే మీరు ఒక మహిళగా చాలా బాగా మీ బాధ్యతని నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఈ ప్రపంచాన్ని యాక్చువల్గా నడిపిస్తున్నది మహిళలే నిన్న మనం అందరం చూసాము కన్నేపల్లి ప్రొసెషన్లో అంతమంది ఎప్పుడో రాలే నిన్న అక్కడి నుంచి దేవుడిని తీసుకుని వచ్చే క్రమంలో దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మంది మా అంచనా ఉంది అందుకే అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మాకు దాదాపు 5-5:30 గంట పడింది ఇక్కడ తర్వాత గద్దెలకి వచ్చిన తర్వాత పూజారులు మొత్తం లైట్ ఆఫ్ చేసి వాళ్ళ సంప్రదాయం యొక్క గుర్తింపు కోసం కొన్ని ప్రక్రియలు పెట్టారు కలెక్టర్ ఎస్పీ మినిస్టర్ వాళ్ళందరినీ ఒక బొట్టు పెట్టి మా మనసులో ఉన్న కోరికని అక్కడ ప్రదర్శించడానికి ఒక అవకాశం ఇచ్చారు ఒక మహిళ జీవితంలో లేదా ఒక ఆఫీసర్ కెరియర్లో కూడా ఇలాగంతా చాలా మందికి రాదు సో అంటే చాలా సంతోషంగా ఉంది నాతో అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఒక లేడీగా ఉండడం ఇంకా సంతోషం అమ్మ పోయిన సంవత్సరము కలెక్టర్ సారు ఇప్పుడు కమిషనర్ సార్ ఇట్లా మొత్తము చాలా బాధ్యతలన్నీ తీసుకొని చాలా సౌకర్యాలు కల్పించడం మేమైతే వస్తువులు సౌలతులు అంటాం ఈ సంవత్సరం మీరు వచ్చినాక ఏమేమి ఎక్కువ సౌలతులు చేసిండ్రు ఈసారి మనం గమనించాల్సిందే మన జూలై నెలలో పడిన వర్షంలో చాలా వరకు మా రోడ్స్ కానివ్వండి విసిల్బాట్ కానివ్వండి బాగా దెబ్బతిన్నాయి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టుకొని లాస్ట్ జాతర కంటే ఎక్కువ నిధులు కేటాయించండి దాదాపు ఈసారి మనకి 110 crores ఉంది అందులో మీరు చుట్టుపక్కనున్న నేషనల్ హైవేస్ కానివ్వండి ఆర్ఎన్బి రోడ్స్ కానివ్వండి వాటికి పర్మనెంట్ మరమ్మతు చేయించడం జరిగింది దాంతోపాటు మేము ఈసారి మా స్టాఫ్ అకామిడేషన్ ఎందుకంటే మీకు తెలుసు దాదాపు 20,000 మంది తరలి పోలీసులు కానివ్వండి ఎండోమెంట్ శాఖ కానివ్వండి వాళ్ళు తరలి వేరే ప్రాంతాలు వేరే జిల్లా నుండి వచ్చి ఇక్కడ దాదాపు ఒక వారం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక పర్మనెంట్ అకామిడేషన్ కోసం పిఆర్ గెస్ట్ హౌస్ మీటింగ్ హాల్ ఇవి అన్నీ కట్టడం జరిగింది దాంతోపాటు ఆర్టీసీ మనం చూస్తూ ఉన్నాము మహాలక్ష్మి పథకం కింద చాలా మంది మహిళలు వస్తున్నారు సో ఒక పర్మనెంట్ టికెటింగ్ పాయింట్ కూడా తాడ్వాయి దగ్గర ఆ ఆర్చ్ పక్కన అక్కడ కట్టడం జరిగింది సో ఈసారి మేము ముఖ్యంగా ఫోకస్ పెడుతున్నది వచ్చే భక్తాలకి ఇక్కడ ఇబ్బంది రాకుండా మంచి రోడ్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు ఉండాలి మనం చూస్తూ ఉన్నాము మా మెడికల్ క్యాంప్లో ఈసారి బాగా సందడి ఉంది కాబట్టి మీ ఛానల్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఇది లిక్కర్ అంటే జస్ట్ ఖాళీ కడుపుతో తాగుతూ ఉన్నారు అది కొంచెం ప్రమాదకారి ఉంటుంది చాలామంది చిన్న వయసు వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్లో వచ్చి వాళ్ళు ఐవి డ్రిప్ తీసుకుంటూ ఉన్నారు అది కొంచెం బాధాకరం అందరితో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళ హెల్త్ని కూడా ప్రాధాన్యతగా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు తీవ్రంగా వేడి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్స్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా తాగే నీరు అవి అన్నీ విసిల్బాట్ చేసాము కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ పిల్లలందరూ ఆగమవుతున్నారు జర ఆగమయ్యే సెంటర్లు ఏవైతే పబ్లిక్ ఉంటారు కదా నేను రాత్రికి ఇట్లా చెప్పిన అమ్మ సారక్క వచ్చేటప్పుడు చెప్పిన ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలి ఎవరి మోగాన్ని ఎవరి ఇంటికి సంబంధించిన పెద్ద మనుషులు అందరినీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వస్తున్నది యాత్ర వస్తున్నది కదా అని దబదబ గుంజుకొని ఉరికి రావద్దు అని చెప్పిన పబ్లిక్ మీరు ఒక ముచ్చట చెప్పుండి జర ఆగం కాకుండా ఎవరింటికాడ వాళ్ళు ఉండండి అమ్మ ఎవరు పూజలు చేసుకునే కాడ వాళ్ళు ఉండండి మీ మాట చెప్పండి మేము ఎప్పుడో అప్పుడు మా మంచి నుంచి కూడా హెచ్డీకి ఇస్తూ ఉన్నాము ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా అందరితో మా విజ్ఞప్తి కొంచెం వాళ్ళు క్రమ నియంత్రణ పాటించాలి ఏదైతే ఇక్కడ రోప్ పార్టీస్ ఉన్నాయో క్యూస్ ఉన్నాయో దయచేసి వాటిని పాటించాలి వచ్చేటప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా తప్పకుండా వాళ్ళు తీసుకొని రావాలి ఒక్కసారి ఆ క్యూ దాటిన తర్వాత ఈ లోపల ప్రాంగణ్కి వచ్చిన తర్వాత అక్కడ మేము ప్రతి ఒక్కరికి డ్రమ్స్ అవి అన్ని వాటర్ ఇవ్వలేము ఎందుకంటే ఆల్రెడీ బాగా సందడి ఉంటుంది సో వాళ్ళు కొంచెం అయితే కొంచెం నియంత్రణగా రావాలి అండ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి వీలు లేదు ఈరోజు మళ్ళీ మేము ప్రొసెషన్లో చూస్తాము సో అదే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా
మేడం మీతోటి కూడా ఓకే నది అయిపోయింది. కలెక్టర్ మేడం అమ్మనేమో నీళ్ళ గురించి ఒక ముచ్చట చెప్పింది. మనకు నీళ్లు లైన్లలో వస్తుంటే నీళ్లు పెట్టిండ్రు, కూల్ డ్రింకులు గిట్ల పెట్టిండ్రు, పైసలు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కొని కూడా తాగొచ్చు. లైన్లో మామూలు నీళ్ళు గిట్ల పెట్టిండ్రు మనం తాగనికే. అవి కాకుండా గద్దెల మీదకి వచ్చినప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి ఓ చిన్న బాటల్లో నీళ్ళు తెచ్చుకోమని చెప్తున్నారు. పెద్ద మనుషులు ఉన్నోళ్ళు, చంటి పిల్లలు ఉన్నోళ్ళు నీళ్ళు గిట్ల